దయాకర్ గారు ప్రభుత్వ విప్ ఈరోజే శాసన మండలి విప్గా ఆయన తీసుకున్నారు, విప్గా నియామకమైనారు. అద్దంకి దయాకర్ గారు కూడా మనకు జాయిన్ అయ్యారు. ముందు దయాకర్ గారితో మాట్లాడి మీ దగ్గరికి వస్తాను. దయాకర్ గారు, ఏంటి బడ్జెట్ని మీకు చూడగానే మీరు ఇటువంటి బడ్జెట్లు చాలా ఉద్యమకారుడిగా చూశారు, ఎమ్మెల్సీగా ఇంతకుముందు చూశారు, ఇప్పుడు విప్పుగా చూశారు. ఈరోజు ఏమనిపించింది? ఇది ఇందులో ఏం మీకు గొప్పగా అనిపించింది, ఏది కొత్తగా అనిపించింది అంటే ఏం చెప్తారు? ముందు మీకు అభినందనలు, ప్రభుత్వ విప్ శాసన మండలిలో విప్పుగా గారు, ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా ఏమంటాం, కొత్తగా అంటే విప్పుగా వచ్చి కొత్తగా అయినందుకు ఇప్పుడు బాధ్యతలు ఇక రవీంద్రరావు గారికి తెలుస్తుంది భవిష్యత్తులో, కానీ కొంచెం కొత్తగానే ఉన్నది. బట్ ఈజీగానే మనం సాల్వ్ చేసుకునే పనిలో ఉంటాం. బట్ ఇవాళ బడ్జెట్ గురించి వచ్చినప్పుడు మాత్రం ఏంటంటే కొంచెం హ్యుమానిటేరియన్ యాంగిల్లో ఉంది. ప్రత్యేకించి బ్రేక్ఫాస్ట్ కానీ, లేకపోతే ఇంటర్మీడియట్ పిల్లలకు మధ్యాహ్న భోజనం కానీ, తెలంగాణ పబ్లిక్ స్కూల్ కానీ, ఇట్లాంటి కొన్ని కొత్త అంశాలు హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ తో పెట్టిన పరిస్థితి. విమర్శలు ఉంటాయి, కానీ విమర్శలు దానికంటే కూడా బడ్జెట్ లో మిగతా అంశాలన్నీ కూడా అన్ని ప్రజాకోణాన్ని ఆవిష్కరించేది. ఇన్ని రోజులు చెప్పిన మూసీకి సంబంధించి కానీ, ఇతరత్ర హైడ్రాకి సంబంధించిన అంశాలు కానీ, ఎస్సీ ఎస్టీ సప్లాన్కి సంబంధించిన అంశం కానీ, లేదంటే బీసీలకు ఈసారి ఎక్కువ 12,000 కోట్ల పైచిలకు మనం పెట్టడం జరిగింది. ఇట్లాంటి న్యూ థాట్స్ తో ఒక సోషల్ జస్టిస్ జరిగే విధంగా చేసినట్టుగా నాకు కనబడింది. సో విమర్శలు వచ్చిన తర్వాత చూద్దాం ఏం దాంట్లో వచ్చినాయి అనేది నేను మళ్ళీ స్పందిస్తాను. అంటే దయాకర్ గారు, ఇక్కడ ఒక ప్రధాన విమర్శ వస్తుంది ఏంటంటే ఫస్ట్ మీరు బడ్జెట్ లో చూపించిన దాంట్లో 50,000 కోట్లు 6 గ్యారెంటీలకు కేటాయించారు. అయితే గత బడ్జెట్ లో ఇంతకంటే ఎక్కువ కేటాయించారు. అంటే 6 గ్యారెంటీలకు పెరగాల్సిన బడ్జెట్ తగ్గిపోయింది అనే ఒక చర్చ ప్రధానంగా. మీరు ఓవరాల్ ఇప్పుడు రేపు బడ్జెట్ చర్చ జరుగుతుంది కదా, దాంట్లో వాటిని ఎందుకు మనము అడ్జస్ట్మెంట్ మోడ్ లో చేసినాం అనేది చాలా సీరియస్ గా డిస్కషన్ అవుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే 6 గ్యారెంటీల విషయంలో కొన్ని ఆల్రెడీ అమలు అవుతున్నాయి. సో మిగతా వాటి విషయాల్లో కొత్తగా నెరవేర్చాల్సిన వాటి అంశంలో ఎప్పుడు నిర్ణయం తీసుకుంటాం అనేది భవిష్యత్తులో ఉన్న దీంట్లో అలొకేషన్స్ ఏం చేయాలి, అవి ఎక్స్ట్రా బడ్జెటరీ ఏమంటారు ఇష్యూస్ లో దాన్ని ఇన్వాల్వ్ చేసే పరిస్థితి ఉంటుంది. దానికి బడ్జెట్ ఇప్పుడు చేయడానికి ఏంటంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ కానీ విధానాలు కానీ క్రోడీకరించడానికి సమయం పడుతుంది డెఫినెట్ గా. దయాకర్ గారు మసిపూసి మారేడుకాయ చేయడం తప్ప ఇందులో ఏం లేదు. అభివృద్ధిని పక్కన పెట్టారు, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగిందని చెప్తున్నారు. ఆదాయం ఎట్లా 35,000 కోట్లు నాన్ ట్యాక్సబుల్ రెవెన్యూ ఎలా వస్తుంది మీకు? అంటే భూములు అమ్మబోతున్నారా, 35,000 కోట్లకి ఏం చేయబోతున్నారా అనేది ప్రకాష్ రెడ్డి గారి ప్రశ్న. ఫైనల్ గా చెప్పండి, నిజంగా ఈ బడ్జెట్ పై మంచి చర్చ అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ జరిగే అవకాశం ఉందా? అసలు చర్చ కూడా జరపట్లేదు సరిగా అనేది ప్రకాష్ రెడ్డి గారి ఆవేదన. ఇప్పుడు మనోళ్ళు ఎట్లా వస్తాయి ప్రభుత్వానికి ఒక వ్యూహం లేకుండా రాబడి గురించి ఎందుకు ఒక అంచనాకు వస్తుంది? రెండవది నేనంటున్నా, ఇప్పుడు ఆ బడ్జెట్ లో ఇప్పుడు 3,24,000 కోట్లు పెట్టినా కూడా ఇప్పటికి వాళ్ళకి ఏం అర్థం కాలేదంటే వాళ్ళకి ఏం అర్థమైనట్టు బడ్జెటే లేదు అసలు. బడ్జెట్ ఉత్తది డొల్లా, ఇంకొక ఆయన అసలు చెవులో పువ్వులు పెట్టుకొని తిరుగుతా ఉన్నాడు. ఇప్పుడు దీని గురించి అసలు ఏం అర్థమైందో అని అడగండి వాళ్ళని. అంటే దయాకర్ గారు ఒక్కడైతే అర్థమైందండి, ప్రకాష్ రెడ్డి గారికి అర్థమైంది ఏంటంటే ఏది ఎఫ్ఆర్బిఎం పరిధి లోపల గత 10 ఏళ్లలో 3.5 లక్షల కోట్ల అప్పు అయితే 2 ఏళ్లలోనే 1.5 కోటి అప్పు అయింది. 1,50,00,000 కోట్ల అప్పు, 1,50,000 కోట్లు. దాంట్లో ఒక నెలకు 6,000 కోట్ల రూపాయలు పాత అప్పులకు వడ్డీ ఈఎంఐలే. ఒక నెలకు 6,000 కోట్లు. అది పెరుక్కుంటూనే పోతుంది కదా. మీరు చేసినప్పుడు కానీ వాళ్ళు చేసినప్పుడు కానీ ఏం చేస్తాం మరి? దాన్ని ఏం చేయాలి? వాళ్ళు చేసిన అప్పుని ఇప్పుడు తీసేయలేను కదా నేను. ఏం చేయాలి? ఎలా అంటే మీరు ఇచ్చిన హామీలన్నీ ఎలా అమలయ్యేది? అది ఇప్పుడు అమలు కాని ఏంటి అసలు? ఫస్ట్ నాకు అమలు కాని, మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు, కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఇస్తామన్నారు, రైతు కూలీలకి 12,000, ఆటో డ్రైవర్లకి 12,000, విద్యార్థులకు ఈవీ స్కూటీలు చాలా ఉన్నాయి కదా. కౌలు రైతులు వాటితో పాటు
పండిన వాటికి ప్రతి పంటకు 6 500 రూపాయల గ్యారంటీలలో బోనస్. 13 మేజర్ హెడ్స్ ఉంటాయి. దాంట్లో మహాలక్ష్మి పథకంలోని 1-2 మొదలు గాని ఇంకా ఒక 2-3 అంశాల్లో ఆర్థిక అంశాలు కావాలి. వాటికి సంబంధించి కూలంకుషంగా ఇప్పుడు 5 గ్యారంటీలు కంప్లీట్ చేసినాం అటు ఇటు అని చెప్తే వాళ్ళకి 5 గ్యారంటీలు ఎక్కడియే యాడ్ ఏ అంటారు ఇప్పుడు. కానీ ఇదేమో మనం రోజువారీ మాట్లాడుకునేది 6 గ్యారెంటీల్లో 13 ఉన్నాయి కదా, మొత్తం 13. 6 గ్యారంటీల్లో 5 వాటి కింద ఉన్న 5 హెడ్స్ కింద ఉన్నాయి. కాదు, సబ్ హెడ్డింగ్స్ 13 అన్న అలా 6 పూర్తి చేశారు మీరు కనుక. 5వ గ్యారంటీల 4వ గ్యారంటీల అక్కడక్కడ 1-2 ఉంటాయి. అవును, కానీ నేను ఇదేమో గ్యారంటీలకు సంబంధించినది. అది 50,000 కోట్ల రూపాయలతో ఆ గ్యారంటీలకు సంబంధించి ప్రతి సంవత్సరం బడ్జెట్ లో పెడితే అది పోతాయి. కానీ ఈ బడ్జెట్ లో వీళ్ళకి ఏం అర్థమైంది కనీసం అని అంటే ఏమి అర్థం కాలేదని అర్థమవుతుంది నాకు. మరి అర్థం చేయాలి కదా, మీ బాధ్యత కదా, ప్రభుత్వమే అర్థం చేయాలి, అందరికి అన్ని అర్థం చేయాలి. అర్థం కాదు ప్రతి ఒక్కటి. ఇప్పుడు పబ్లిక్ స్కూల్ కట్టాలని ఆలోచన వాళ్ళకి అర్థం కాలేదా? బ్రేక్ఫాస్ట్ పెడుతున్నాము, మధ్యాహ్న భోజనం పెడుతున్నాం, తర్వాత ఈ మూసీకి సంబంధించింది కానీ లేకపోతే బీసీలకు సంబంధించింది కానీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించింది కానీ ఇలా అంబేద్కర్ టవర్ అని ఆయన మొదలు పెట్టింది కేసీఆర్ గారు. ఆడ శిలాఫలకం చూసి వచ్చిన మొన్న నేను చదువుకున్న నింబోలడ్డ హాస్టల్ ఎప్పుడో అది 35-40 సంవత్సరాల కింద కట్టింది, అది పడబడ్డది. ఇలా దానికి అట్లాంటి వాటిని చదువుకునే వాటికి పెడుతున్నాం, మేము పబ్లిక్ స్కూల్స్ పెడుతున్నాం, ఇలా యూనివర్సిటీస్ కు ఎంపవర్ చేస్తున్నాం. విద్యను మొత్తం కొలాప్స్ చేసింది కదా, ఓన్లీ నీళ్ల కోసం అని చెప్పి నిధులు వెచ్చించి నియామకాలను మరిచి యువతను ఏం అసలు ఎలాంటి అవకాశాలు లేకుండా చేసి పడేసిన పరిస్థితి. ఎంప్లాయ్మెంట్ గురించి చర్చ పెడుతున్నాం, బడ్జెటరీ పోస్టులు పెంచే గురించి చర్చ పెడుతున్నాం. ఇన్ని రకాలు మాకు అగపడుతుంటే వాళ్ళకి ఏం అగపడకపోతే నేనేం చేయాలి? జనరల్ పద్దులు వేరు, జనరల్ పద్దులు ఉండేవి. ప్రతి దాని కింద ఆ పద్దు కింద 10 ఎక్కువనో 10 తక్కువనో పెడతారు అంచనా. కానీ న్యూ ఇష్యూస్ ఏంటి దాన్ని మీరు కనుక ఆలోచించగలిగితే కొంత మానవీయ కోణం నుంచి చూస్తే మీకు అది అర్థమవుతుంది. రాజకీయ విమర్శల కొరకే మాట్లాడడం కాకుండా మళ్ళీ చర్చలలో చూసిన తర్వాత మళ్ళీ ఒకసారి పెడతావు కదా ఎట్లాగా, అప్పుడు ఇంకా పూర్తి స్థాయిలో చెప్తా. ఇప్పుడు ఎందుకంటే ఆడ నెట్ లేదు, నేను అసెంబ్లీలో చర్చలు ఉంటాయి కదా, అప్పుడు చర్చల తర్వాత మళ్ళీ మాట్లాడదాం దీనిపైన.